గౌతమ్ గారు మేడం గౌతమ్ గారు వచ్చే నెలలో స్థానిక మేడం సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అంటున్నారు. అంటే మహిళలు కాంగ్రెస్ వైపు తిప్పుతాయా ఈ ఇందిరమ్మ చీరలు? మేడం వీళ్ళ అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసే దాంట్లో భాగమే ఇదంతా మేడం. నేను ఏమంటున్నానంటే అక్టోబర్ లో మనం ఆ దసరా పండుగ ఉన్నప్పుడు ఏ ఎలక్షన్స్ కోడ్ ఉంది మేడం? ఏ దాని ప్రకారం కోడ్ ఉందో నాకు తెలియదు, నాకైతే తెలియదు, మరిగా మీరే చెప్పాలి. రెండో విషయము, ఈ రోజు వీళ్ళు మహిళలకు గౌరవం ఇస్తున్నాము, మహిళల్ని ఏ విధంగా చూస్తున్నాం అనేదే ప్రామాణికంగా ఉండాలి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా. చాలా చాలా సంతోషం. ఏ రకంగా చూస్తున్నామని ఇదే మహిళల్ని అధికారులు ఇంటికి పిలిపించుకుంటున్నారు, మహిళా అధికారుల్ని పని చేయించుకుంటున్నారు అని చెప్పేసి వచ్చినప్పుడు ఏం మాట్లాడినరు? ఏం ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి ఏం ఆన్సర్ ఇచ్చిండ్రు? ఏ సమాధానమైనా చెప్పినరా? అనేక రకాలుగా మొత్తం మీడియా గాని పేపర్లు గాని ఘోషించిన ఏ విధంగా మీరు మహిళల్ని ఇంటికి పిలిపించుకుంటారు, ఏ రకంగా వాళ్ళని ఇంటి దగ్గరికి వచ్చి పిలుచుకొని మాట్లాడతారు, ఏ విధంగా ఇంటికి పిలిపించుకొని పనులు చేయిస్తారని చెప్పేసి మాట్లాడినప్పుడు ఈ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గుర్తుకు రాలేదా? వాళ్ళ అవమానం ఆనాడు గుర్తుకు రాలేదా? ఈ రోజు అసలు సంక్రాంతి మనం చెయ్యం మేడం, అదొక అంశం అయితే ఇదొక కొత్త అంశం. సంక్రాంతి మనము దాదాపు చాలా నామినల్, మన తెలంగాణ ఆడపడుచులకు ఒక పెద్ద పండుగ, వాళ్ళకు ఒక గిఫ్ట్ అంటే దసరా పండుగ. ఈ దసరా పండుగకు మనం ఎంత వీలైతే అంతవరకు వాళ్ళకి సహాయం అందించే విధంగా, చీరలు అందించే విధంగా ఆనాటి మా ప్రభుత్వం దాన్ని గుర్తెరిగి ఒక ప్రధానమైన ప్రాధాన్యతనిచ్చి ఆనాడు మేము చేస్తే, ఈ రోజు ఆంధ్ర కల్చర్ తోని మింగిల్ అవుతున్న అనేక అంశాల్లో భాగంగా ఈ రోజు మేము సంక్రాంతికి పంచుతున్నాం అని చెప్పేసి మాట తీసుకొచ్చిండ్రు. ఈ అనేక అంశాలు మీరు చూడండి, బనకచెర్ల విషయము ఆంధ్రాకు అనుకూలమే, ఈ రోజు చీరలు ఆంధ్రాకు అనుకూలమే. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు వాళ్ళకు అనుకూలంగా జరపడం కోసం, లేదా వాళ్ళ సంస్కృతిని ఇక్కడ ఇనుబడింప చేయడం కోసం అనేక రకాల కుట్రలు ఈ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తెలంగాణని మళ్లీ ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టడం కోసమా, లేదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్లీ వాళ్ళ ముందు తాకట్టు పెట్టడమా? ఈ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ రెండు కలిసి ఈ రోజు వాళ్ళ వైపుకు నెట్టడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక అనుమానం అయితే మాకు బలంగా కనబడతా ఉంది. ఏ విషయం తీసుకున్న ఆ వైపు తిరుగుతుంది కాబట్టి ఈ రోజు మహిళలు ఒక్క చీరలిస్తే ఈ రకంగా వాళ్ళ వైపు మారిపోతారు, లేకపోతే ఇంకోటి అవుతారు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఆ రోజు మేము చీరలు మా వైపు తిప్పుకోవాలనే ఉద్దేశం కాదు, ప్రధానమైనది నేతన్నలకు పనివ్వాలని చెప్పేసి, అదేవిధంగా దసరా పండగ సందర్భంగా మహిళలకు ఒక చీరని ఇచ్చినామనే ఒక సంతోషం, ఒక పండగకు ఒక ఆడబిడ్డకు ఇవ్వాల్సిన చీరను మేము ఇచ్చినామని చెప్పేసి దాంట్లో భాగంగా మేము ఇచ్చినాం. కానీ వీళ్ళు ఈ రోజు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికలలో నెగ్గాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీ పేరు మోగాలని చెప్పేసి ఏదో భ్రమలు పడుతున్నారు. కానీ ఇవి భ్రమలు పడే అంశం లేదు. ఈ రోజు ఇద్దరు రాజీనామా చేయాల్సిందే, దానం నాగేందర్, అదే విధంగా కడియంత్రి గారి, ఇంకా మిగతా మంది మీద వేటు వేయాల్సిందే. ఈ అంశాలన్నీ ప్రజల ముందుకు వస్తున్నాయి కాబట్టి, అనేక రకాల చర్చలు ప్రజల ముందుకు వస్తున్నాయి కాబట్టి దీన్ని అత్యంత విజయవంతంగా డైవర్షన్ చేయడం కోసమే ఈ రోజు ఇందిరమ్మ చీరల పంపిణీ తప్ప అక్కడ వేరేది కొత్తగా లేనే లేదు. ఈ రోజు మేము పంపిణీ చేసి కొత్తగా చేయట్లేదంటే, కొత్తగా అసలు మేము మొదలు పెట్టిన తర్వాతే మీకు ఇప్పుడు ఈ రోజు గుర్తుకొచ్చింది ఇందిరమ్మ చీరలు అనేది. ఎక్కడి నుంచి గుర్తుకొచ్చిందండి? మేము దసరా చీరలు పంపిణీ స్టార్ట్ చేసిన తర్వాత, బతుకమ్మ చీరలు స్టార్ట్ చేసిన తర్వాతనే దాన్ని బేరీజ్ వేసుకునే మీరు ప్లాన్ చేస్తున్నారు. మీరు కొత్తగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక ఇటుకైనా పెట్టినా అనేది ఒక క్వశ్చన్ చేయండి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. ఈ కుంటుపడ్డ దాంట్లో దీన్ని అభివృద్ధి వైపు మీరు ఏ విధంగా తీసుకుపోతారో చెప్పండి. ఈ తెలంగాణ ప్రజల అభివృద్ధి దాంట్లో ఇనుబడింపు ఉంది. ఈ రోజు పర్ క్యాపిటల్ పెరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? రియల్ ఎస్టేట్ పెరిగిందా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? అదే విధంగా ఏ రంగం తీసుకోకుండా కుదేలైపోయింది కదా. ఐటీ రంగం చూడండి, కుదేలైపోయింది. అదే విధంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఏ రంగాన్ని మీరు తీసుకున్నా ఈ విధంగా నష్టపోతున్న పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టేసి, అదే విధంగా మేము ఈ రోజు కొత్తగా ఆడపడుచులకు మేము ఇవ్వటం వలన చాలా వాళ్ళ గౌరవం పెరుగుతుందని, అంటే ఇదే గౌరవాన్ని కాపాడడం కోసం ఆ రోజు మహిళల్ని అదే విధంగా మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మాట్లాడిన రోజు మాట్లాడితే చాలా 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 సంతోషించే వాళ్ళం. అదంతా పక్కన పెట్టడం కోసం ఈ రోజు ఒక పెద్ద డ్రామా. ఓకే శ్రీనివాస్ గారు, మీరేమంటారు? ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైంది, ఇంకా ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చాల్సి ఉంది. ఇక్కడేమో నిధులు లేవు అంటున్నారు. అయితే పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి అమలు చేస్తున్నారంటారా? మీరేమంటారు? ఏదైనా వీళ్ళంతా వీళ్ళ ఉద్దేశం బోనాఫైడ్ ఉద్దేశం కాదు. మీ పేరు తెలుసుకోవచ్చమ్మా? వైశాలి అండి, చెప్పండి. వైశాలి గారు,
వీళ్ళ యాక్షన్స్ నిర్ణయాలన్నీ కూడాను బోనాఫైడ్ ఇంటెన్షన్ తో చేసే పనులు కావు. నేను ఒకటే మాట చెప్తున్నాను, బీఆర్ఎస్ సర్కార్లో అదే జరిగింది. ఇష్టారాజ్యంగా ఏకఛత్రాధిపత్యం నడిచింది. వాళ్ళు అనుకున్నదే వేదం, వాళ్ళు అనుకున్నదే మొత్తం ఆచరణ తప్ప ఇంకేం లేదు. దాని కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు. ఆ మాట చెప్తే వీళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. మేము కాంగ్రెస్ సపోర్ట్ చేసాం. ఎక్కడ కాంగ్రెస్ రోజువారీగా చేసేటువంటి ఒక దురాగతాలు నిర్ణయాలు రోజు గౌతమ్ బ్రదర్ ఆగండి. మీరు ఇప్పుడు మేము నిర్దిష్టంగా మాట్లాడండి. సో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నెట్ అంటుందో, బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ సేమ్ ఆరోపణలు, సేమ్ పరిపాలన. ఇప్పటికన్నా ఆ యొక్క జరిగినటువంటి ఒక తప్పుని సరిదిద్దే అవకాశం కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. ఆ యొక్క ప్రయత్నం మొదలు పెట్టాలి. ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి గాడిని పెట్టాల్సిన బాధ్యత సర్కార్ ఉంటుంది, కానీ కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు. అరే బాకీ సుమారుగా మేము బట్టి గారిని కోమటిరెడ్డి గారిని కలిసినప్పుడు ఈ యొక్క ట్యూషన్ ఫీజుల గురించి అడగడానికి పోయినప్పుడు, చర్చలకు పోయినప్పుడు వాళ్ళే చెప్తున్నారు 1,00,000 కోట్ల రూపాయలు మేము బాకీలు ఉన్నాం, ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నాం. ఒక దిక్కు బాకీల గురించి పేమెంట్స్ ఈ యొక్క ప్రామిసెస్ పెండింగ్ పెన్షనర్స్ కి కావచ్చు, లేకుంటే విద్యాసంస్థలకు కావచ్చు, లేకుంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలా అనేక రకాల బాకీలు ఉన్నాయి. వాటిని టచ్ చేయకుండా, వాటిని అడ్రస్ చేయకుండా ఈ రాష్ట్రంలో 50% మహిళలు జెండర్ ఈ యొక్క విద్యాసంస్థలో ఉన్నారు. ఆ పేరున ఇవ్వండి, ఇస్తే వాళ్ళ ట్యూషన్ ఫీజులు ఎందుకు గుర్తుకు రావట్లేదు? సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉన్నట్టే బెదిరిస్తా ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఇది ఎక్కడి యొక్క క్యారెక్టర్ అర్థం కాదు. మీరు ఫస్ట్ ఇల్లు చెక్కదిద్దుకోండి. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్యలకు అడ్రస్ కోసం మీరు ప్రయత్నం చేయండి, టైం ఇవ్వండి దానికి. రోజువారీ ఓట్ల వేటకులో ఈ యొక్క 500 కోట్లు 600 ఖర్చు వేసే ఎవరు అడిగినారని వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసేలా వారికి ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా ఇచ్చినారా? బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఏదైనా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసి స్వయం ఉపాధి కోసం మీరు పనిచేసుకోండి. దీనికి వర్కింగ్ క్యాపిటల్, దీంతో ఇంత సబ్సిడీ మేము సపోర్ట్ చేయాలి, తెల్లారి మీ ఇంట్లో ఇంకో ఇద్దరికి మీరే ఇంకా ఉపాధి ఇవ్వచ్చు అనే ఒక ఆలోచన కల్పిస్తున్నారా? మీరు క్లోజ్ అయిపోయినాయి కార్పొరేషన్స్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ క్లోజ్ అయిపోయినాయి. ఇది గుర్తుకొస్తున్నా కాంగ్రెస్ సర్కార్కు. ఈ బాకీలన్నీ ఎప్పుడు తెస్తారు? మీరు రోజువారీ ఇట్లా ఖర్చు చేస్తా ఉంటే నెలకు 4,500 కోట్ల 5,000 కోట్ల రూపాయల డెఫిసిట్ లో ఉన్నది మీరే చెప్తా ఉన్నారు. మన కొత్త ఖర్చులు తీసుకొస్తారు. అరే భయం, మీరు హెలికాప్టర్ వాడకుండా, చార్టర్ ఫ్లైట్ వాడకుండా ఖర్చు మినిమైజ్ చేయాలి, కరెంటు వాడకుండా మినిమైజ్ చేయాలని చెప్పి ఒక సూచన ఇస్తూ, రెండోదికు దానికి 1,000, 2,000, 10,000 రెట్లు ఖర్చు పెంచేస్తా ఉన్నారు మీ యొక్క నిర్ణయాల కారణంగా. ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ యొక్క డెఫిసిట్ లెస్ ఒక బడ్జెట్? ఎప్పుడు సాధ్యమవుతుంది? ఇట్లా అనాలోచితంగా మీరు గవర్నెన్స్ మీ సర్కారు నడుపుతారు కాబట్టి ఈ యొక్క ఆశ ఎవ్వరికి లేదు. మీరు ఎన్ని స్కీములు ఇచ్చి ఓట్ల కోసం ఖర్చు పెట్టేటువంటి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తే కూడా వెయ్యరు. డెఫినెట్ గా మీరు అనుకోవచ్చు స్థానిక సంస్థల్లో మాకు అడ్వాంటేజ్ అవుతాయి, మహిళలు తండోపతండాలుగా మాకు వేస్తారు, మా నామినీస్కి వేస్తారు సర్పంచ్ అని చెప్పి. అది కాదు. అనేక సందర్భాలు చూసినాం మనం. ఈ దేశంలో చాలా చాలా ప్రామినెంట్ ఇంపార్టెంట్ స్కీమ్ లాంచ్ చేయబడ్డది డ్యూరింగ్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ఉపాధి హామీ పథకం. దాని తర్వాత ఏమైంది? కాంగ్రెస్ అవినీతి ఆరోపణలతోని అవినీతి జరిగిన కారణంగా ఈ దేశంలోని ప్రజలంతా ఓడించినారు. భలే వాళ్ళ యొక్క ఉపాధి డబ్బులు తిన్నారు, పాపం వాళ్ళకు చెందింది, కానీ ఓటేసిరా? ఈ సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి రైతు బంధు ముట్టింది. వేసినారా గ్రామీణ ప్రాంతాల్లో? వేయలేదు. ఆ ఎమ్మెల్యేలే ఓడిపోయినారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయినారు? ఆశ్రిత పక్షపాతం, అవినీతి, అక్రమాలు. ఎక్కడైతే గుడ్ గవర్నెన్స్, ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో నిజాయితీగా, కులం మతం ఏమి లేకుండా డెవలప్మెంట్ చేస్తారో అక్కడ ఓటు అడగకున్నా కానీ ఇది మంచి సర్కార్ అని చెప్పి ఓటేస్తారు. కానీ ఇక్కడ ఓట్ల వేటలో దివాలాను ఇంకా డబల్ దివాలా చేసే పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి. ఈ పేరు మీద మీరు అనుకునేది కాంగ్రెస్ సర్కార్ November 19 ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం పేరు మీద, ఆ పేరు మీద ఒక మీరు 1,000 కోట్లు రిలీజ్ చేసి ఉంటే
విద్య ప్రధానం ఇంపార్టెంట్ కాబట్టి విద్యకు మేము ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పి ఆ సర్కార్ 2 సంవత్సరాలు ఇయ్యరే, ఈ సర్కార్ 3వ సంవత్సరం. ఏమనంటే బెదిరిస్తా ఉన్నారు, మీ సంగతి తేలుస్తా. ఇది భాష వాడచ్చా ముఖ్యమంత్రి గారు? నేను సలహా ఇస్తున్నాను, మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాను. సలహా ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ సమస్యను స్మూత్ గా డీల్ చేస్తూ పరిష్కారం గురించి చేయాలి, కానీ బెదిరిస్తే కాదు. వాళ్ళు రాయకే నాయకురా, లేదంటే మీకు వ్యతిరేకంగా బయటకు వచ్చినారా? కాదే, మీరు ఇవ్వని కారణంగా డబ్బులు అడుగుతా ఉన్నారు. మాకు ఇవ్వాలి, తాళాలు వేస్తున్నారు, వారం రోజులు బంద్ చేస్తున్నాం, ఇంకా కూడా కంటిన్యూస్ బంద్ చేస్తాం సంస్థలని మీరు ఇచ్చేదాకా అని చెప్తే మీరు మాయ మాటలు చెప్పి పిలిపించి ఇంత రిలీజ్ చేస్తాం, దయచేసి మీరు డ్రాప్ కండి, సమ్మె విరమించని చెప్తే మీ మాట నమ్మి చేస్తే ఇవాళ 13 రోజు రూపాయి రాలేదు. 600 కోట్లు ఇంకా 300 కోట్లు ఇస్తామని చెప్పేసి 10,000 కోట్లలో ఎక్కడ మీ మాట, ఎక్కడ యొక్క మీ కమిట్మెంట్? కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, ఒక వారం రోజులు పేపర్లకు కనబడకుండా మీ గవర్నమెంట్ టూర్ పెట్టుకోకుండా చింతన బయటకు చేయండి. సర్కార్ చింతన బయటకు ఏ రకంగా ఈ యొక్క ఆర్థిక దిగ్బంధం నుంచి బయటికి రావాలి, కష్టాల నుంచి ఏ రకంగా గవర్నెన్స్ నడపాలని ఒక ఆలోచన ప్లాన్ చేయండి. దాని ప్రకారం మేము అమలు చేయండి. బయటకు వచ్చి ఆ ఆలోచన మీకు మీ గవర్నమెంట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క గవర్నమెంట్ కు మార్పుల కోసం ప్రయత్నం చేస్తారు. కోమటిరెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చి ఇకపోతే బట్టి నేనేం తక్కని వారు తీసుకుపోతారు, లేదంటే ఆ ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉన్నారు వాళ్ళకి ఇంపార్టెంట్. అరే విచిత్రం అనిపిస్తుంది. సమిష్టిగా సమైక్యంగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఏం నిర్ణయాలు తీసుకున్నామన్నా? నిన్న కేబినెట్ మీటింగ్ నిర్ణయమన్నా ఏం చేస్తున్నారు? కాబట్టి మీరు చింతను బయటకు చేయండి. ఒక వారం రోజులు 5-6 రోజులు కూర్చోండి. కృష్ణతేజ్ గారు మీరు చెప్పండి. అయితే బీఆర్ఎస్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ బతుకమ్మ చీరలు ఇచ్చింది, మీరేమో 1 కోటి మందికి అంటున్నారు. ఈ డ్వాక్రా మహిళలు 1 కోటి మంది ఉంటారా? ఏ ప్రామాణికంగా ఇవ్వాలనుకుంటున్నారు ఇంద్రమ్మ చీరలు? ఇప్పుడు డ్వాక్రా మహిళా సంఘాలు మేడం 2 ఉన్నాయి ఇక్కడ. ఒకడేమో అకౌంటెడ్, తర్వాత